प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालम् गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् तटाधोनिवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् तटाधोनिवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् गिरीन्द्रात्मजा सङ्गृहीताधदेहं गिरिसंस्थितं सर्वदा सन्निगेहम् गिरीन्द्रात्मजा सङ्गृहीताधदेहं गिरिसंस्थितं सर्वदा सन्निगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे
शिवं शङ्करं शम्भुमीशानमीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं रायकामं ददानम् कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं रायकामं ददानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् चन्द्रगात्रं गुणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् शरच्चन्द्रगात्रं गुणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं चरित्रं विचित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे जय श्रीमन्नारायण ओं नमः शिवाय आपदाम भर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं మన మంచిర్యాల జిల్లాలోని మందమరి పట్టణంలో తార్జున్ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం గత 60 సంవత్సరాలుగా ఈ ఆలయం ఇక్కడ ఉండబడుతుంది. ఈ ఆలయాన్ని పాత ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం రామాలయాన్ని 2010లో, శివాలయాన్ని 2014లో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి ఉగాది ఉత్సవాలు జరుగుతాయి. అలాగే శ్రీరామనవమి అంగరంగ వైభవపేతంగా 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత మన తొలి ఏకాదశి, అంటే ఈ సంవత్సరంలో మొదటి పండగగా తొలి ఏకాదశి అంటాము. ఆ తొలి ఏకాదశి పండగ జరుగుతుంది. అలాగే ప్రతి వినాయక చవితి నందు ఈ ఆలయంలో 9 రోజులు వినాయకుడి నవరాత్రులు జరుగుతాయి. ఆ తరువాత దుర్గా నవరాత్రులు, మనం ఎంతోగా అమ్మవారిని కొంగు బంగారంగా కొలిచే ఆ దుర్గా నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి. ప్రతిరోజు ఈ శివునికి నిత్య అభిషేకం జరుగుతుంది. అలాగే మంగళవారం, శుక్రవారం రోజున దుర్గా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి పునర్వసు నక్షత్రానికి రామునికి అభిషేకం ఉంటుంది. ఈ ఆలయంలో కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ ఇలాంటి దోషాలు ఉన్నవారికి పూజ చేసినచో త్వరగా దోషాలు వెళ్ళి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి కూడా ఈ ఆలయంలో చేసిన వాళ్ళందరికీ జరిగాయి. అలా సమస్య ఉన్న ఈ భక్తులు అందరూ వచ్చి ఈ కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకం చేసినచో కంపల్సరీ ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ప్రతి శ్రావణ మాసంలో సోమవారం రోజు అభిషేకాలు ఉంటాయి. మధ్యాహ్నం 11:30కు ఆ కాశీ విశ్వేశ్వర స్వామికి మహా అన్నపూజ కార్యక్రమం నిర్వహిస్తారు. కావున ప్రతి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే మాస శివరాత్రి రోజు కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కోటి దీపోత్సవం వేలాది భక్తులచే అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ ఆలయంలో జరుగుతాయి. ఈ ఆలయం దాదాపు మా తాతల కాలం నాటి నుంచి వస్తుంది. మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి చేశారు ఈ ఆలయం.
దినదిన అభివృద్ధి చెందుతూ KK5 ఆధ్వర్యంలో ఈ ఆలయ కార్యక్రమాలన్నీ జరుగుతాయి భక్తుల సహకారాల చేత. అలాగే ఒక 3 సంవత్సరాలుగా ప్రతి శ్రీరామనవమి రోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేశాము. అలాగే ఒక 3 సంవత్సరాల నుండి కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభం చేశాము. భక్తులు మరియు KK5 సహకారాలతో ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎవరికైనా వివాహం కాకుండా ఉన్నవారు, కుజదోషం, కాలసర్ప దోషాలు ఉన్నటువంటి వారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి నవగ్రహ హోమం, నవగ్రహ శాంతి చేసుకున్న చాలామందికి ఈ ఆలయంలో వివాహాలు అయ్యాయి. అది ఎప్పటి నుంచో ఇక్కడ సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 11 రోజులు అభిషేకం చేసి అలాగే నవగ్రహాలకు 11 రోజులు 11 చుట్లు తిరిగి చేయడం వలన చాలామందికి ఈ ఆలయంలో జరిగాయి.